జీవితంలో ఏదైనా కొన్ని మంచి మాటలు వింటే మనకు కూడా వస్తాయి. అదే మన పెద్దలు చెప్తారు, మన బంగారం ఇంటికాడ ఉంటుంది, మన పైసలు ఇంటికాడ ఉంటాయి, మన బంధువులు స్నేహితులు మటుకు బరియల్ గ్రౌండ్ దాకా వస్తారు, మన శరీరం కూడా శ్మశానం దాకా వస్తుంది. మనం ఏదైనా మంచి మాటలు శ్రవణం చేస్తే, సబ్జెక్ట్ని మననం చేసుకుంటే, శ్రవణం చేసుకుంటే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లివ్ ఫర్ అదర్స్ ఓన్లీ అన్నాడు పరమాచార్య చోట. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లివ్ ఫర్ అదర్స్ ఓన్లీ. ఆంజనేయ స్వామి కూడా ఇంకా రాముడు ఎప్పుడైనా ఆయన సొంత పని ఆలోచించుకున్న, ఆంజనేయ స్వామి తన సొంతానికంటే ఏ పని చేసుకోలేదు. ఆంజనేయ స్వామి మారుతి ఆయన జీవితంలో ఆయన సొంత పని అంటే ఎప్పుడు చేసుకోలేదు, అంత రాముడి కార్యం. అటువంటి వాళ్ళు మోక్షం వరిస్తుంది. అలాగే భగవంతుడు మన ధర్మం అధర్మం అంటే ఏమి లేదు. మన డ్యూటీ మనం చేయటం ధర్మం, మన డ్యూటీ మనం చెయ్యకపోవడం అధర్మం అంతే. అధర్మం అంటే ఏదో పెద్ద ప్రతి చిన్న విషయానికి పాడు పని అనుకోక్కర్లేదు. మన డ్యూటీ మనం చెయ్యమనుకోండి, అది అధర్మే. మన డ్యూటీ మనం చేస్తే ధర్మం. మన డ్యూటీ సక్రమంగా చేసినా మనం తరిస్తాం. లైక్స్ డిజలైక్స్ తగ్గించుకుని చేసినా మనం తయారు చేస్తాం. మన లైక్స్ డిజలైక్స్ తగ్గించుకుని మన పని చేసినా తరిస్తాం. కానీ మన సిద్ధ వేదాంతంలో చెప్తారు, ఈ జనం